పరిస్థితి ఎలా ఉంది సార్ సింగనగర్‌లో? ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా విజయవాడ నగరంలో పెద్ద విపత్తు సంభవించింది. విజయవాడ సిటీలోనే 20 సెంటీమీటర్ల మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుందని ముందస్తుగా సమాచారం ఉన్నప్పటికీ కూడా, ప్రభుత్వాన్ని హెచ్చరించినప్పటికీ కూడా, వాతావరణ శాఖ తెలియజేసినప్పటికీ కూడా సరైనటువంటి చర్యలు తీసుకోనట్టుగా మనకు కనబడుతోంది. ఎందుకంటే జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక మనకి ఒక అలర్ట్ వస్తే వాతావరణ శాఖ నుంచి ముందస్తుగా మీటింగ్ పెట్టి అధికారులందరినీ అలర్ట్ చేసి కలెక్టర్లందరినీ లైన్ ఆఫీసర్లందరినీ కూడా మనం ఏ విధంగా వ్యవహరించాలో ఒక డైరెక్షన్ ఇచ్చాము కూడా. 22లో వచ్చిన తుఫాను, 23లో వచ్చిన తుఫాను, వీటన్నిటి. కానీ ఇంత పెద్ద విపత్తు వస్తుందని చెప్పని 25,000 క్యూసెక్కుల వాటరు బుడమేరుకి వస్తుందని, 15,000 అయితే కృష్ణానదిలో కలవడానికి అవకాశం ఉంది. మిగతా 10,000 ఈ సింగనగర్, పాయకాపురం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మునుగుతుందని చెప్పని తెలిసినప్పటికీ కూడా 24 గంటల ముందు అధికార యంత్రాంగం అందరికీ కూడా ఇలా జరుగుతుందని తెలుసు, కానీ నిమ్మకు నీరెత్తినట్టున్నారు. ఎవరు కూడా ముందస్తు సమాచారం ఇచ్చి ముందుగా అందరినీ ఖాళీ చేయండి ఈ ప్రాంతం అంతా అని చెప్పినట్టుంటే తర్వాత ప్రాణ నష్టం జరగకుండా లేకపోతే ఇబ్బందులు పడకుండా జరిగేది. అలాంటిది ఏమీ లేకుండా ఈరోజు ప్రభుత్వము ఒక ఎలా ఉందంటే ఒక అచేతనంగా మారిపోయింది. ముఖ్యమంత్రి గారు 4-5 సార్లు రోజుకు వస్తూ ఉన్నారు. ఉపయోగం ఏంటి? 1,00,000 మంది జనాభాని తరలించాలి బయటికి. అందరూ కూడా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళందరూ కూడా పైకి ఎక్కి పైన ఉన్నారు. మంచినీళ్ళు లేవు, ఆహారం లేదు, మందులు లేవు, కొంతమంది చనిపోయారు. వీళ్ళందరినీ యుద్ధ ప్రాతిపదిక మీద, వార్ ఫుట్ మీద రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాలి. ఎక్కడ కూడా పొద్దు నుంచి ఇక్కడే ఉన్నాం మేము, ఎక్కడ కూడా ఆ దిశగా అడుగులు వేయట్లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద తగిన చర్యలు తీసుకోలేదు కాబట్టి ఇలాంటి విపత్తు కలిగిందని చెప్పేసి కూడా అంటున్నారు కదండి నిన్న చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటిదాకా ప్రతిదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిదీ జగన్ గారి మీదే చెప్తున్నారు. ఇప్పుడు ఎక్కువ వర్షపాతం కూడా జగన్ గారు కురిపించారా చెప్పానండి? ఎక్కువ వర్షపాతం కూడా ఇంత విజయవాడ నగరంలో ఎక్కువ వర్షం కురవండి అని చెప్పి జగన్ గారు చెప్పినట్టు, బుడమేరు పైన 25,000 క్యూసెక్కుల వాటర్ జగన్ గారు చెబితే కురిసినట్టు తప్పించుకునేటటువంటి ప్రయత్నము, ఎదుటివారి మీద నెపాన్ని నెట్టేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇది అవసరమా? హెలికాప్టర్లు రావాలి, ఆహారాన్ని అందించాలి, మందులు ఇవ్వాలి, తరలించాలి, బయటికి తీసుకురావాలి, అంటువ్యాధులు ప్రబలకుండా చూడాలి. ఎంత పని ఉంది? ఎవరైనా ఉన్నారా? 24 అవర్స్ ఒక మంత్రి కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఉన్నటువంటి వాళ్ళ పేర్లు చెప్పానండి. మనకి మెసేజ్లు పెడతా ఉన్నారు, స్పెషల్ ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారని. అది కాదు కదా మనకు కావాల్సింది. పని కావాలి. ఈరోజు మేము అక్కడ నుంచుంటే చాలామంది మాకు ఆహారం అందలేదు, మా వాళ్ళు అక్కడ ఉండిపోయారు, ఆరోగ్యం బాగాలేదు, వాళ్ళకి ఏదైనా చెయ్యాలి అని చెప్పని అడుగుతూ ఉన్నారు. వినేవాళ్ళు ఎవరు? ప్రజల యొక్క గోడు కానీ, ప్రజల యొక్క అవసరాలు కానీ వినేవాడు ఎవడో, తీర్చేవాడు ఎవడు? చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే కలెక్టరేట్లోనే ఉండి నేను దగ్గరుండి అన్నీ చూసుకుంటానని చెప్పారు కదండి. అది పెద్ద జోక్. ఎందుకంటే ఆయన ఉండేటటువంటి నివాసము కృష్ణానది పక్కన ఉంది. ఈరోజు రాత్రికి మునిగిపోతుంది, మీరు వెళ్ళొద్దు, మీరు ఖాళీ చేయండి అని చెప్పని అధికారులు చెబితే ఆల్టర్నేటివ్గా ఎక్కడ పడుకోవాలి? కలెక్టరేట్లో పడుకుంటాను, సింగనగర్ ప్రాంత ప్రజల కోసం కలెక్టరేట్లో పడుకుంటానని చెప్పాడు. చెప్తే ఉపయోగం ఏంటి? ఆ అన్నం అందిందా? మంచినీళ్ళు అందినాయా? లేకపోతే ఏమైనా వెహికల్స్ పెట్టి బయటికి తీసుకొచ్చారా? ఏమీ జరగలేదు. అందుకనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, చూశారు, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం, ప్రజలకి మరింత మేలైనటువంటి సౌకర్యం కల్పించే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తాం.